కృష్ణ బోధామృత సారము గ్రోలీకరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. భగవద్భక్తిని బడయక పూర్వము సంసారంబున సాగితరించకు. విషయ వలయమున శోకతాపమున చిక్కి కృషించుట నిక్కంబేయని. దారా పుత్రుల మమతకు లోనై ధన సేకరణల కృష్ణ జందకు. ఆత్మానాత్మ విచారణ చేసిన ఆత్మ జ్ఞానము అలవడుననియే. మనసది ఒకటే బహువిధ వృత్తులు బంధముక్తులకు మనసే మూలము. సత్సంగతిలో సాత్విక వృత్తిని భక్తి శ్రద్ధలను బడయ చూడుమి. పాలు నీళ్లలో కలిసిన పిదప వేరు సేయ దుష్కరమగు పగిది. మనసు విషయ వాంఛలలో మునిగిన దుస్తరం వగును దుఃఖమి మిగులును. పాలను కాచి పెరుగు చేసి ఆ పెరుగును చిలికిన వెడలెడి వెన్నను. నీళ్లలో వేసిన తేలియాడునటు భక్తుడు మునుగడు భవసాగరమున. నమస్కారం. శ్రీరామకృష్ణ వారు బలరాం బోస్ ఇంట్లో రథయాత్ర పునర్యాత్రోత్సవానికి హాజరయ్యారు. క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆయన మత సామరస్యం గురించి మాట్లాడటం జరిగింది. అలా కొంత సంభాషణ అయిన తర్వాత ఆయన కాసేపు బయట వసారాలోకి వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు భూధరుడి యొక్క కుమార్తె 6-7 ఏళ్ళు ఉంటాయి, చిన్నపిల్ల, ఆమె నమస్కారం చేసింది ఆయనకి. అది ఆయన గమనించకుండా బయటకు వెళ్ళారు. మళ్ళీ తిరిగి ఆయన కాసేపటికి లోపలికి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఇలా అడిగింది, నేను నీకు నమస్కారం చేశాను, నువ్వు చూడలేదా అంది. ఆయన నవ్వుతూ, లేదమ్మా గమనించలేదు అన్నారు. ఆగు, అయితే మళ్ళీ నమస్కారం చేస్తాను అని ఆ పిల్ల శ్రీరామకృష్ణ వారి పాదాలకి నమస్కారం చేసింది. ఉండు, ఆ కాలికి కూడా నమస్కారం చేయని అంది. ఆ పిల్లని చూసి ఆయన ముచ్చటపడి ఆయన కింద కూర్చుని నవ్వుతూ తన శిరస్సు నేలకి తాకించి ఆ అమ్మాయికి నమస్కారం చేశారు. అంటే సాక్షాత్తు ఆ జగజ్జననిని, ఆ బాలా త్రిపుర సుందరిని ఆ చిన్న పిల్లలో ఆయన చూసినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆయన ఒక పాట ఏదైనా పాడమని చెప్పి అడిగారు. అడిగితే అమ్మ తోడు నాకేమీ పాటలు రావు అని చెప్పింది ఆ పిల్ల. అయితే మళ్ళీ రామకృష్ణ రెండోసారి చూడు ఏదన్నా ఒక పాట పాడు అని అడిగారు. అంటే అమ్మ మీద ఒట్టి పెట్టుకున్నాక కూడా పాడమని అడగటం పద్ధతేనా అంది. ఆయన నవ్వుకుంటూ, చిన్నరావే నా కన్నరావే, నీ మొగుడు నిన్ను కొట్టకుండా నీ జుట్టు దువ్వి చుట్టెదను అని ఓ చక్కటి పాట పాడారు. దాంతో ఆ పిల్లతో పాటు అక్కడ ఇంకా కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ లోపల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారి కడుపు నవ్వుకున్నారు. అది అయిన తర్వాత రామకృష్ణ వారు పరమహంస యొక్క తత్వం ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నారు. పరమహంస యొక్క తత్వం చిన్న పసివాడి లేక చిన్న బాలుడి తత్వం ఉంటుంది. అతడు సమస్తాన్ని బ్రహ్మమయంగా చూస్తాడు, అంతటా చైతన్యాన్నే గాస్తాడు అని చెప్పారు. పరమహంస తత్వాన్ని గురించి చెప్తూ 1-2 ఉదాహరణలు చెప్తారు జరిగినటువంటి సంఘటనలు. ఒకసారి నేను కామార్పకూరులో ఉంటున్నప్పుడు రామలాల్ తమ్ముడు, వాడికి 5-6 ఏళ్ళు ఉంటాయి, వాడు చెరువు ఒడ్డున మిడతలు పడుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్ల ఆకులు సవ్వడి చేస్తూ ఉంటే, ఇష్ నేను మిడతలు పడుతున్నాను, మీరు చప్పుడు చేయకండి అంటున్నాడు. అలాగే ఓ రోజు వాడు నాతో పాటు గదిలో ఉన్నాడు. బయట కొండపోతగా వర్షం కురుస్తోంది. అప్పుడు వాడు బయటికి పోవాలంటాడు. నేను గట్టిగా చివాట్లు పెట్టి కూర్చోమన్నాను. మధ్య మధ్యలో వాడు బయటికి చూస్తున్నాడు.
ఆ బయట మెరుపులు మెరుస్తున్నాయి. అది చూసి వాడు, చిన్నాన్న చిన్నాన్న చూడు, వాళ్ళు చెకుముకి రాళ్ళు కొడుతున్నారు అన్నాడు. అంటే పరమహంస యొక్క మనస్తత్వం కూడా చిన్న బాలుళ్లాగా ఉంటుంది అని చెప్పారు శ్రీరామకృష్ణ వారు. పరమహంస ఒక చిన్న పిల్లవాడు లాంటి వాడు. అతడికి తనవారు పరాయి వారు అన్నటువంటి భేదం ఉండదు. ఈ సాంసారికమైనటువంటి బంధుత్వాల ఎడల లక్ష్యం ఉండదు అతనికి. అలాగే ఓసారి రామ్లాల్ తమ్ముడు నన్ను, నువ్వు నాకు చిన్న అన్నవా మామయ్యవా అని అడిగాడు. అలాంటి పరమహంస ప్రవర్తించే తీరు చిన్న బాలకుడి తీరుగా ఉంటుంది. ఒకసారి రామ్లాల్ తమ్ముడు చిన్నతనంలో హృదయ్ ఇంట్లో దుర్గా పూజ జరుగుతుంటే అక్కడికి వెళ్ళటం జరిగింది తోటివారితో. ఆ మధ్యలో బయటికి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. అక్కడ కనిపించినటువంటి వాళ్ళు, ఎవరింటికి వచ్చావు ఇక్కడ అని అడిగారు. వాళ్ళు అడిగితే అన్నయ్య అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. అడిగితే వాడు పందిరి అని మాత్రమే చెప్పాడు. అంటే దుర్గా పూజకై వేసినటువంటి పందిరి. పసివాడి యొక్క మనస్తత్వం అట్లా ఉంటుందన్నమాట. పరమహంస యొక్క లక్షణం ఇంకా ఎలా ఉంటుందంటే, అతడు ఒక్కోసారి ఉన్మాదిలా ఉంటాడు. ఒకసారి దక్షిణేశ్వర కాళికాలయం ప్రతిష్ఠ అయిన తర్వాత ఒక పిచ్చివాడు అక్కడికి వచ్చాడు. అతడి చేతిలో ఒక కర్ర, రెండవ చేతిలో ఒక మామిడి మొక్క ఉన్నటువంటి ముంత ఉన్నాయి. చిరిగిన చెప్పులు తొడుక్కుని ఉన్నాడు. దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, గడ్డాలు పెరిగి ఉన్నాయి. అతడు గంగలో మునక వేసి వచ్చి తన మూటలో తెచ్చుకున్నదేదో ఆహారం వెంటనే స్వీకరించాడు. సంధ్యావందనం లాంటిది ఏమీ చేయలేదు. తరువాత కాళికాలయంలోకి వెళ్ళి అమ్మవారి ముందు స్తవం చేయటం మొదలుపెట్టాడు. ఆలయం కంపించిపోయింది అతని ఆ స్తోత్ర పాఠాలకి. ఆ తర్వాత అతడు ఈ వేదసాధలకి అన్నం పెట్టేటటువంటి ఆలయ ధర్మసత్రంకి వెళ్తే అక్కడ ఎవరు కూడా అతన్ని పట్టించుకోలే. అతని యొక్క ఆకారం చూసి తరిమి కొట్టారు. అతడు దాన్ని ఏమీ తిరస్కారంగా స్వీకరించాల. వెంటనే వచ్చి ఆ ఎంగిలాకులు పారవేసి ఉన్నటువంటి చోట ఆ అందులో ఇంచే మెతుకులు ఏరుకొని తింటున్నాడు. హలధారి అతన్ని చూసి, నువ్వు పూర్ణజ్ఞానివా అని అడిగాడు. అవును, నేను పూర్ణజ్ఞానినే. కుక్కలు కూడా ఆకుల్లోనే తింటున్నాయి. కుక్కలు అతన్ని చూసి ఏమి అనలా. ఒక కుక్క మెడ మీద చేయి వేసి కూర్చున్నాడు. ఆ కుక్క అతడు కూడా ఒకే ఆకులో ఆ పారేసిన ఎంగిలి మెతుకులు తింటున్నారు. అది చూసి హలధారి ఆ సంఘటన మాతో చెప్పాడు. నాతో చెప్పినప్పుడు నాకు గుండె దడదడలాడింది. అతన్ని చూద్దామని హృదయ్ నేను ఇద్దరం కూడా అతని దగ్గరికి వెళ్ళాం. రే హృదయ్, ఎక్కడున్నావురా? ఇలా రా ఒకసారి. వస్తున్నా. ఏంటి? చూడు, అటు చూడు. ఏమిటలా చూస్తున్నారు? భయపడ్డారా? అలా కూడా జరుగుతుంది. ఏరా, నేను కూడా ఇలా అయిపోతానా ఏమిటి? లేదు లేదు, నువ్వెందుకు అలా అవుతావు? నేను హృదయాన్ని గట్టిగా పట్టుకుని,
అమ్మా నాకు కూడా ఇదే గతి పడుతుందా ఏమిటి అని అమ్మని ప్రార్థించాను. నేను ఇద్దరం కూడా అతని దగ్గరికి వెళ్ళాం. చాలా జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు మాకు చెప్పాడు. వేరే ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రం పిచ్చివాడిలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతన్ని హలధారి ఆలయపు సింహద్వారం దాకా తీసుకువెళ్ళి దిగపెట్టాడు. ఆ వెళుతూ ఆయన్ని ఇంకా ఏమైనా చెప్పండి, ఇంకా ఏమైనా చెప్పండి అని అడిగాట. అడిగితే ఏమీ లేదు, ఇంకా చెప్పడానికి ఏముంది, ఇదిగో ఈ మురిక్కాలువలో నీరు, ఆ గంగానదిలో నీరు, రెండిటికి భేదం లేదని తెలుసుకున్నప్పుడు నువ్వు పూర్ణజ్ఞానం అని తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అని ఇలా పరమహంస యొక్క లక్షణాలను రామకృష్ణ వారు చెప్పిన తర్వాత సంభాషణ కొనసాగుతుంది. అది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం ఏం జరుగుతున్నదని. అంతవరకు సెలవు. నమస్కారం.